వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని భారతీయ జనతా పార్టీ చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రజెంట్ రెండోసారి విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. అలాగే కోదాడ అసెంబ్లీకి ప్రభారిగా ఉన్నటువంటి పరిస్థితి. సో రత్నం సతీష్ షా అని చెప్పేసి ఇక్కడ బీజేపీ పార్టీలో ఒక ఫేమస్ లీడర్. యాక్చువల్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సందడి అయితే మొదలైపోయింది. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో వరంగల్ పార్లమెంట్ సీట్ని బీజేపీ అభ్యర్థి ఏ రకంగా కైవసం చేసుకోబోతున్నారు? యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడు మీద ఉంది 6 గ్యారంటీస్ పైన. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ని చూపించుకుంటా ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో మేమే విజయం సాధిస్తామంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటిది అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్ వారికి, వెంకట్ గారికి నమస్కారం. ఈ ప్రేక్షకులకు, బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నాకు నమస్కారం. ఓకే సార్, యాక్చువల్లీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మీరు రెండోసారి కంటిన్యూషన్ అవ్వడం జరిగింది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బీజేపీ పార్టీలో రెండోసారా మూడోసారా లేదా కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో ఉన్నాను. బాధ్యత అనేది పార్టీ గుర్తించిస్తుంది. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేసేందుకు బీజేపీ కార్యకర్త ఎప్పుడు ముందుంటాడు. ఓకే సార్, స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీటుని కంపల్సరీ మేము కైవసం చేసుకోబోతున్నాం చెప్పేసి మీ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. ఎలా? ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు చూసుకుంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాలు భారతీయ జనతా పార్టీ దేశం వైపు, భారతదేశం వైపు చూస్తున్నాయి, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నాయి. మన యొక్క డెవలప్మెంటే మా యొక్క ఓటు అండి. నరేంద్ర మోడీ గారు చేసే పనులే మా ఓటు. కాబట్టి దేశం సురక్షితంగా ఉండాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వస్తేనే అభివృద్ధి బాటలో ముందు ప్రయాణిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కూడా మేము పెద్ద మొత్తంలో సీట్లు గెలిచే అవకాశం ఉంది, వరంగల్తో పాటు. ఓకే సార్, యాక్చువల్లీ ఇక్కడ బాబు మోహన్ గారు టికెట్ ఆశించి భంగపడ్డారు. అంటే టికెట్ పార్టీ నన్ను గుర్తించట్లేదు, నాకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ముందే తెలుసుకొని రిజైన్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఈ విషయంపై నేను పెద్ద స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మా బీజేపీ పార్టీలో పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. కాబట్టి ఎవరం కూడా పార్టీకి భిన్నంగా ఆలోచించడం ఉండదు. పార్టీ ఎవరికి ఇస్తే వారికి పనిచేస్తాం మేము. మాకు ముఖ్యం పార్టీ, మా కమలం పువ్వు మా పార్టీ. అంతేగాని అభ్యర్థి వారా వీరా మాకు ఉండదు. కాబట్టి మా గుర్తే కమలం గుర్తు, మా అభ్యర్థే కమలం. ఓకే సార్, ప్రజెంట్ మీ స్థానిక ఎంపీ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేసినట్టుగా మీరు అనుకుంటా ఉన్నారు? వరంగల్ పార్లమెంట్ గురించి నేను అనేది. వెంకట్ గారు, మీకు తెలుసు, ఈ మా స్థానిక ఎంపీ పేరు మా వరంగల్ ప్రజలకు తెలియదు. ఈ దురదృష్టం ఇది. ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఏ కార్యక్రమాలు కూడా పాలు పంచుకొని ఎంపీ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన గతంలో గెలిచిన టీఆర్ఎస్ నుంచి గెలిచిన పశువుని దయాకర్ గారు. నాకే వారి పేరు గుర్తు రావట్లేదు. కాబట్టి ఆయన పనితనం శూన్యం. ఈ ప్రజలు ఎలా ఓటేశారనేది ఒకసారి ఆలోచిస్తే నవ్వొస్తుంది. ఆయన రెండోసారి గెలవడం అనేది ఆశాస్పదమే. కాబట్టి ఆయన పనితనం శూన్యం అండి. ఆయన గెలవడం అనేది ఆయన లక్లో గెలిచాడు. అంతేగాని ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి కార్యక్రమాలు పాల్పంచలేదు, ఎటువంటి అభివృద్ధి వరంగల్ అభివృద్ధి చేయలేదు. ఓకే సార్, మరి యాక్చువల్లీ ఎట్లాంటి డెవలప్మెంట్ జరగాలి అని అనుకుంటున్నారు మీరు ఇక్కడ వరంగల్ వరకు? నేను అనేది చూడండి, ఇప్పుడు తెలంగాణలో వరంగల్ అనేది రెండవ అతిపెద్ద నగరం. యాక్చువల్లీ తెలంగాణలో పెద్ద క్యాపిటల్ సిటీగా ఇంకో సిటీ కావాల్సిన ఉంది. అది వరంగల్ చేయాల్సిన బాధ్యత గత ప్రభుత్వాలది. కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే హైదరాబాద్ని కేంద్రీకృతం చేసి హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాయి. అదే సెకండ్ సిటీగా వరంగల్ చేయవచ్చు, కానీ ఎవరికి ఆ ఉద్దేశం లేదు. కాబట్టి తెలంగాణలో మా కేంద్ర ప్రభుత్వం ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం మొన్నటిసారి వచ్చి ఉంటే డెఫినెట్లీ వరంగల్ నగరాన్ని సెకండ్ క్యాపిటల్ చేసి, కావాల్సిన సౌకర్యాన్ని కల్పించి ఒక పెద్ద నగరంగా అన్ని రకాల బడ్జెట్ ఇచ్చి నగరాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించే అవకాశం ఉండేది. కానీ ప్రజలు మమ్మల్ని ఆమోదించలేదు. కాబట్టి ఈసారైనా ప్రజలు ఆమోదిస్తే ఈ తెలంగాణలో వరంగల్ పెద్ద నగరంగా ఉన్న అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి బీజేపీ ఎప్పుడు ముందుంటుంది. ఓకే సార్, యాక్చువల్లీ ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం మీ బీజేపీ అభ్యర్థికి ఎందుకని ఓటేయాలి సార్? సూటిగా ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేద్దండి? ఈ దేశం గురించి, ఈ
ఈ ధర్మం గురించి, ఈ పేద ప్రజల గురించి ఎల్లకాలం ఎల్లప్పుడూ పనిచేసే పార్టీ ఈరోజు దేశంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు దేశం ఇంత పురోగతి చెందంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడో ఉండే భారతదేశం ఈరోజు 5వ అతిపెద్ద దేశంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఎందుకు ఓటు అడగొద్దు మేము? నిజాయితీగా, నిస్వార్థంగా, ఎటువంటి దోపిడీ చేయకుండా, దోచుకోకుండా, ప్రజల సొమ్మును దోచుకోకుండా పరిపాలించే ఏదైనా పార్టీ ఈరోజు దేశంలో అంటే అది బీజేపీ. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కసారి బీజేపీకి మరోసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీలో వస్తే డెఫినెట్లీ మేము నిజాయితీగా పనిచేస్తాం. మా అభివృద్ధి మా యొక్క ఓటు అండి. మా నరేంద్ర మోడీ గారే మా ఓటు, మా కమలం పువ్వే మా ఓటు. మమ్మల్ని గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తాం. ప్రజల సొమ్మును కాపాడుతాం, దేశాన్ని కాపాడుతాం. కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు దాని గురించి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈసారి పార్లమెంట్లో బీజేపీకి పెద్ద మొత్తం ఓటు అని చెప్పి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు అవుట్ ఆఫ్ 17? ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ 14-15 సీట్లు గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈసారి బీజేపీకి అవకాశం మెండుగా ఉంది. ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ పాలన ఎటువంటి పాలన అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి 14-15 సీట్లు బీజేపీ తెలంగాణలో గెలవబోతున్నది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్, 14-15 బరాబర్ మేము గెలవబోతున్నాం చెప్పేసి మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఎట్లాంటి పథకాలు అంతా ఉన్నాయి? వెంకట్ గారు, మీరు నమ్మరు, గతంలో కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాల సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కానీ బొమ్మ ఒకరిది, పని ఒకరిది, రాజరికం ఒకరిది. 80 కోట్ల మందికి గత 2.5 సంవత్సరాల కరోనా మూమెంట్ నుంచి ఉచితంగా 5 కిలోల బియ్యం మనిషి ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైనా చెప్తారండి? బొమ్మ కేసీఆర్ది, బియ్యం కేంద్ర ప్రభుత్వాన్ని. ఎంతమందికి 40 వెంటిలేటర్లు ఒక్క వరంగల్లో చూస్తే 40 వెంటిలేటర్లు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. అప్పుడు వెంటిలేటర్ లేని ప్రాబ్లం అప్పుడు వచ్చింది. ఈరోజు ఆయుష్మాన్ భారత్, ప్రతి ఇంటికి ఉజ్వల కనెక్షన్, ఎంతోమందికి ఉజ్వల కనెక్షన్, గ్యాస్కి కట్టెల పొయ్యితో ఇబ్బంది పడే వాళ్ళు ఉజ్వల గ్యాస్కి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మరుగుదొడ్లు, ముఖ్యంగా చాలామందికి గతంలో ఇంట్లో మరుగుదొడ్లు లేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం గత మరుగుదొడ్డికి 9,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిఎం ముద్రా లోన్స్ ఇచ్చి ఎంతో లక్షల మందికి ముద్రా లోన్స్ రావడం జరిగింది. చిరు వ్యాపారస్తులకు మొన్న ఫుట్పాత్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఆదుకోవాలని చెప్పే కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి పథకం పట్టుకొచ్చి వాళ్ళకు కూడా 10,000 చొప్పున లోన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరంగల్ నగరంలో ఎక్కడ పోయినా కూడా రోడ్లు చూడండి మీరు, కేంద్ర ప్రభుత్వంతో వేసినాయి. నాలాలు కేంద్ర ప్రభుత్వమే, స్ట్రీట్ లైట్స్ కేంద్ర ప్రభుత్వమే, ఎల్ఈడి బల్బ్ కేంద్ర ప్రభుత్వమే, శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వమే, ఉద్యానవనాలు కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు మీ మొక్కలు నాటడం కూడా కేంద్ర ప్రభుత్వంతో అండి. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా ప్రజలను మార్చి అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చూపెట్టింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ గమనించిళ్ళు, ప్రజలకు తెలిసింది. కాబట్టి ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా మెజారిటీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి సమన్వయంతో పనిచేస్తుంది. ఓకే సార్, ఇప్పటిదాకా మీ పథకాలు అవన్నీ చెప్పుకున్నారు మీరు. కానీ యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గాలిని ఢీ కొట్టగల సత్తా ఇప్పుడు మేము బీజేపీ పార్టీకి ఉందా? ఇక్కడ కాంగ్రెస్కి గాలి ఎక్కడదండి. మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచంటే అది మీరు నమ్మరు. బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలను మోసగించే పార్టీ కాదు. అబద్ధాలు చెప్పి అబద్ధాల సంక్షేమ పథకాలు చెప్పి మోసగించి ఓట్లు వేయించిన పార్టీ బీజేపీ కాదు. మా మేనిఫెస్టో చూడండి. మేము ప్రజా సంక్షేమం మా మొదటి లక్ష్యం. ప్రజలకు కావాల్సింది మేము ఇస్తాం. ఇది ఉచిత పథకాలు ఇచ్చి దేశాన్ని అప్పులపాలు చేసే పార్టీ బీజేపీ కాదు. వాళ్ళు అన్ని ఉచిత పథకాలు, ఇయ్యలేని పథకాలు చెప్పి ఆ పథకం ఈ పథకం చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కానీ బీజేపీ లక్ష్యం అది కాదు. మాకు ఓటేస్తే నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే బాధ్యత మాది. కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా మోడీ గారు ఆ రకంగా పనిచేస్తున్నారు. బీజేపీ కూడా ప్రజల పట్ల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ బ్రహ్మరథం పట్ట చెప్పి మాకు ఆలోచన. ఓకే సార్, యాక్చువల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ కంపల్సరీ అమలు పరచడం అసాధ్యం అన్నట్టుగా మీ వర్షన్ సాగింది ఇప్పటిదాకా. వాస్తవానికి అది అసాధ్యం అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తూ ఉన్నారు మీరు? ఎందుకు సాధ్యమవుతుందండి? గత 9 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిన కేసీఆర్ ప్రభుత్వము 5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ ఉన్న చిన్న చిత్క సంక్షేమ పథకాలకి, ఇచ్చి ఇవ్వని పథకాలకే 5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన అబద్ధాల సంక్షేమ పథకాలు చెప్పి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి రేపు రాబోయే రోజుల్లో? ఈ సొమ్ము, ఈ సంక్షేమ పథకాలు ఉచితంగా ఇవ్వాలంటే ఈ డబ్బు ఎవరిది? ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? ప్రజల నుంచి వచ్చే డబ్బే కదా, ప్రజలు ట్యాక్స్ రూపం కట్టే డబ్బే కదా.
వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఉచితం ఎందుకండి? కొంతమందికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాలు. నిజాయితీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తే అది సంబరం. ఈరోజు బస్సు ఫ్రీ అని పెట్టారు మహిళలకు. దానివల్ల ఉపయోగం ఏమున్నది? అదే విద్యార్థులు చాలామంది పేదవాళ్ళు పిల్లలకు చదువు నిమిత్తం కాలేజీకి పంపాలంటే 30,000 రూపాయల బస్ ఫేర్ అవుతుంది సంవత్సరానికి. వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సింది. వృద్ధాప్య 60,000 పైచిలుకు వృద్ధాప్యులకు బస్సు సౌకర్యం ఉచితంగా ఇవ్వాల్సింది. అది మంచి పద్ధతి. ఈ ఉచితం అనేది ఎప్పుడు శ్రేయస్కరం కాదు. దేశం యొక్క ప్రగతిలో ఇది ఒక ఆటంకం. ఉచితం అనే మాటే మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. మా బీజేపీ ఉచితానికి విరుద్ధం. ఆదుకోవాలి. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా మనం పైకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆర్థికంగా ఎట్లా బలం చేకూర్చాలని చెప్పి ఆలోచన బీజేపీకి ఉంటుంది. ఈ ఉచిత పథకాలు చెప్పి ఓటు తెప్పించుకుంటే గెలిచే పార్టీ బీజేపీ కాదు. ఈ ప్రజలు కూడా గమనించు. మొన్నేదో గాలి వీచింది, ప్రజలకు మభ్యపెట్టి మోసగించి ఈ సంక్షేమ పథకాలు చెప్పి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా బీజేపీ కాదండి. ఓకే సార్, ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాము, మరలా మోదీ గారిని పీఎం హోదాలో చూడబోతున్నాం అని చెప్పేసి మీ మీ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. యాక్చువల్లీ మోర్ దాన్ 400 సీట్స్ అంటే దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు మీరు. నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. అది సాధ్యం అవుతుందా మోర్ దాన్ 400 సీట్స్ అనేది? డెఫినెట్ అండి. 400 పైచిలుకు సీట్లు బీజేపీకి రాబోతున్నాయి. మీరు రాసి పెట్టుకోండి ఇది. ఎందుకు వస్తాయంటే ఈరోజు మా 18 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలన అందించిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి బీజేపీ ప్రభుత్వాలు. ప్రజలు ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి, నాలుగోసారి మాకు ఓట్లేసి గెలిపించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇతర గుజరాత్ కానీ చాలా రాష్ట్రాలు మేము సంవత్సరాల కొద్దీ పరిపాలన అందించినా కూడా ప్రజలు ఎక్కడ కూడా మా మీద వ్యతిరేకత లేకుండా పరిపాలించిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది ఖాయమండి. గతంలో సీట్ తక్కువ వచ్చినాయి. ఈసారి దక్షిణ భారతదేశం నుండి కూడా కర్ణాటక, మా తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు నుంచి కూడా బీజేపీకి పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వబోతున్నాం. 400 కాదు కదా, ఇంకా పెంచే సీట్లు వచ్చే అవకాశం ఉందని మాకు నమ్మకం. ఓకే, కానీ ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే అటు ఏపీ షర్మిలమ్మ గారు కావచ్చు, ఇక్కడ ఖరాఖండిగా చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారిని మేము ఈసారి కంపల్సరీ పీఎం హోదాలో చూడబోతున్నాం అని చెప్పేసి. సో ఈ స్టేట్మెంట్ పైన మీ కామెంట్? నవ్వొస్తుంది మీరు చెప్పే మాట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయండి ఇక్కడ? ఎవరికైనా చిన్న పిల్లల్ని అడగండి ఎవరైనా. నరేంద్ర మోడీ గారితో రాహుల్ గాంధీకి కంపేర్ చేస్తే ఆకాశానికి భూమికి కొంత తేడా ఉంటుంది. ఒక అనుభవజ్ఞుడు, ఒక సన్యాసి అనే దేశం కొంచెం పరితపించే మనిషి, 18 గంటల పాటు నిరంతరం పనిచేసే నాయకుడు అనే ఈ దేశాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళిన ఆలోచన నాయకుడు. ఇక్కడ జలసాలు ఆడుకుంటా జలసాలతో పిల్ల చర్చలు చేసుకునే నాయకుడు ఇక్కడ. కాబట్టి అది మీరు ఆ మాట అడగద్దు. రాహుల్ గాంధీ ఈ నాట్ ఫిట్ ఫర్ పిఎం కాదు కదా, మీ చెప్పకూడదు. కాబట్టి ఆయన ప్రయత్నం చేసుకుంటాడు. కానీ మోడీతో కానీ బీజేపీతో కానీ ఈ రాహుల్ గాంధీ కాదు కదా, ఎవరు కూడా పోటీ పడలేరండి. రాహుల్ గాంధీ మాకు పెద్ద లెక్క కాదు. మోడీ గారి ముందు రాహుల్ గాంధీ నన్ ఆఫ్ ది బిజినెస్. ఓకే సార్, ఎలక్షన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈ రామ మందిర నిర్మాణం ఏంటి అనే క్వశ్చన్ సూటిగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది కంప్లీట్గా ఎలక్షన్ స్టంట్ అని చెప్పేసి చాలా సునాయాసంగా కొట్టిపడేస్తూ ఉంది. ఏంటి మీ స్పందన? రామ మందిరం అనే సమస్య ఇప్పటిది కాదండి, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య సుప్రీంకోర్టు జరుగుతుంది. అది న్యాయబద్ధమైన పోరాటంలో న్యాయబద్ధంగా గెలిచిన ఒక భారతదేశంలో మెజారిటీ పీపుల్ హిందువులు ఉండే ప్రదేశంలో మన గుడి కోసం మనం 500 సంవత్సరాలు దాని గురించి తపన ఆడిన రోజులు ఉన్నాయి. ఇది రాముడు అందరి వాడు, ఒక భారతీయ జనతా పార్టీ చెందినవాడు రాముడు కాదు. రాముడు అనేవాడు ప్రపంచానికే ఆదర్శ పురుషుడు. కాబట్టి ఆయన గురించి కొట్టాడితే ఓట్లు పడు ఎక్కడండి? మరి హనుమాన్ చాలీసాలో ఒక వాక్యం ఉంది, ఈ భూత పిశాచ నికట్ నయ్యావంటారు. అంటే రాముడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధ్యతగా రామ మందిర నిర్మాణంలో వాళ్ళు రమ్మని ఆహ్వాన బద్ద కూడా రాలేని వాళ్ళు ఆ హనుమాన్ చాలీసాలో భూత పిశాచ నికట్ అంటే పిశాచాలు భూతాలు రామకార్యంలో పాలు పంచుకోండి. ఎవరైతే రామరాజ్యం కావాలని కోరుకుంటారో రాముడి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. కాబట్టి వాళ్ళ దురదృష్టం అది. కాంగ్రెస్ వాళ్ళ దురదృష్టం ఏంటంటే దేవాది దేవుడే రాముడికి కార్యక్రమం కూడా పాలు పంచుకొని దురదృష్టం ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజానికానికి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటేనండి వెంకట్ గారు, నేను వరంగల్ ప్రజలకు మనవి చేసినగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ మా అభ్యర్థి మా కమలం పువ్వు, మా అభ్యర్థి
బీజేపీ. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటే, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటే, మన పురోగతిలో ముందుకెళ్ళాలి, దేశాన్ని విశ్వగురుగా చేయాలని తపనతో ఉన్న నాయకుడు కావాలా, లేకపోతే కల్లుబొల్లు మాటలు చెప్పి దేశాన్ని పరిపాలించే నాయకుడు కావాలా ప్రజలకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఒక అవకాశం, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్కు బనాతి ఇస్తారు, ఓటేస్తారు. బీజేపీని కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో కూడా ఎక్కువ మొత్తాల్లో 14-15 సీట్లు 100% గెలిచినప్పటి నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి వ్యక్తికి ఓటేయండి. దేశం, ధర్మం, ప్రజల పట్ల పనిచేసే నాయకుడు నరేంద్ర మోడీ గారికి మీ అందరూ ఆశీర్వాదాలు అందించి పెద్ద మొత్తంలో ఓట్లేసి అత్యధిక సీట్లు ఇవ్వాలని ఈ తెలంగాణ ప్రజలకు, వరంగల్ తూర్పు ప్రజలకు నేను చేతులారా మనవి చేసుకుంటున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఐ థింక్ 2 years బ్యాక్ నేను మీ ఇంటర్వ్యూ చేశాను. సో మీరు అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పేసి మీరు అన్నారు అప్పుడు, బిఫోర్ 2 years. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టుగానే ప్రభుత్వం పోయింది. అప్పుడు మీరు ఏం చూసి ఆ మాట అన్నారు? తెలంగాణ అనేది, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కొంత ఆయన కూడా పాత్ర ఉంది కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది తెలంగాణలో ఆయన పనిచేశారు కాబట్టి కొంత ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన సద్వినియోగపరచుకోలేదు. రెండోసారి కూడా సెంటిమెంట్ బలంగానే ఉండే కాబట్టి గెలిచాడు. రెండోసారి గెలిచాక తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, వారి మంత్రివర్గానికి, వాళ్ళందరికీ కూడా ఒక అహంకారం అనేది వచ్చిందండి. ఈ అహంకారమే వాళ్ళ పార్టీ ఈరోజు ఉన్న దుస్థితికి కారణం. కేసీఆర్ గారి అహంకారము, ఒక ఏకపక్ష నిర్ణయాలే వాళ్ళ పార్టీ ఈరోజు బలైన పడి తెలంగాణలో మాయమయ దిశగా ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అహంకారపూరితం ఎప్పుడు పనిచేయదు. ప్రజల పట్ల నిస్వార్థంగా పనిచేసి పార్టీ ఎప్పటికైనా మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈరోజు కేసీఆర్కు ఒక బుద్ధి చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు చాలా బలైనమైన పార్టీగా తెలంగాణలో ఉంటుంది. ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి పాలన మధ్యలోనే కుప్పకూలుతుంది, కంపల్సరీ వేరే సీఎం అభ్యర్థి వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. మరి ఆ స్టేట్మెంట్కి మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? ఇది తెలియదు ఏముందండి, కొత్త కాంగ్రెస్ పార్టీ అని కొత్తనా, వాళ్ళ వాళ్ళ ఆనవాయితీ అది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడేమేదో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. ఏ పార్టీ వాళ్ళని కూల్చడం అవసరం లేదు, ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన లేదు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే కూల్పించుకునే పార్టీ, కూలే పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఎవరు కూల్చే అవసరం లేదు. చూద్దాం ముందు ముందు కొత్తదనం. ఇప్పుడు కొత్త పెళ్లి కొత్త మురిపం పొద్దరుగా అన్నట్టు కొంచెం వ్యవస్థ ఉంది. కాబట్టి కొన్ని రోజుల్లో వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ కుమ్ములాటలు మళ్ళీ వస్తాయి. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోయే ప్రమాదం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారి 60 days పాలన, 60 రోజులు, ఇంచుమించు 60 రోజుల పాలన, ఈ పాలన పైన మీ స్పందన? ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చారు ముఖ్యమంత్రి. ఓకే, ఆయన చాలా ఉత్సాహవంతంగా యువ నాయకుడు, వారికి మేము స్వాగతిస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మేము ఓడిపోయినాం కదా, వాళ్ళు గెలిచారు కదా అని ఆ రకంగా భావించాం. మేము ఎవరైనా కూడా ఈ పేద ప్రజలకు, దేశం గురించి, రాష్ట్రం గురించి పనిచేసే నాయకులకు మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి కలవడం జరిగింది. వాళ్ళు ఎంతో వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళు స్వాగతించి, వారు అడిగిన దానికి ఇన్ని మీకు ఏం కావాలి చెప్పండి, మాకు అడగండి, మీకు కావాల్సిన ఏం కావాలి అడిగితే దాన్ని బట్టి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది, అడగకుంటే మేము కూడా ఏం చేయలేం కదా అని చెప్పడం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారికి కలిసినప్పుడు మాకు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మాకు తెలంగాణ కావాలండి అడగానే వెంటనే అడాక్ బేస్లో 10 మందిని ఇవ్వడం జరిగింది. ఇంకా తదుపరి మీ యొక్క ఇండెంట్ నేను ముందు చూస్తానండి అని చెప్పారు. వారు చెప్పడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ఇక్కడ నా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేయడం ఉండదు. బీజేపీకి అన్ని రాష్ట్రాలు సమానం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సమానంగా పనిచేసే పార్టీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ను అడిగితే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గతంలో కేసీఆర్ అడగలేదు, కేసీఆర్ కలవలేదు కాబట్టి కేసీఆర్కి ఇవ్వలేదు. ఇప్పుడు వీరు అడిగారు కాబట్టి వాళ్ళే చెప్పడం జరిగింది. పోగానే నాకు ఆహ్వానించి అడగగానే ఇవ్వడం జరిగింది చెప్పి వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పడం. కాబట్టి బీజేపీ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి.
అక్కడ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కాదండి. కాబట్టి వారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, కొన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదో పెట్టారు, అది కాదు. ఓకే సార్. యాక్చువల్లీ ఈసారి 14 సీట్లు టార్గెట్ అన్నారు మీరు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో. అంటే ఈసారి మీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది, ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఈ రెండు చూసేనా మీరు మాట్లాడేది? అంటే 14 సీట్ల గురించి? లేదు, కాదు కాదు. మేము ఎప్పుడు కూడా జనరల్గా ప్రజల మూవ్మెంట్ ఎట్టుందంటే రాష్ట్రం వచ్చే వరకు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ జనరల్ ఎలక్షన్లో ఒక రకమైన మూడ్ ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టపడని ప్రజలు లేరు, ఇష్టపడని క్యాడర్ లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి డెవలప్మెంట్స్, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ గుర్తిస్తారు. మాకు డెఫినెట్లీ తెలంగాణలో ఈసారి బలమైన సీట్లు వస్తాయి. పెద్ద మొత్తంలో 14 నుంచి 10 సీట్లు ఖాయం. అది మొన్నటి ఎలక్షన్ ఇది కంపారిజన్ కాదు. మొన్నటి ఎలక్షన్లో బీజేపీ గతంలో 1 సీట్ ఉండేది, ఈరోజు 8 సీట్లు వచ్చినాయి. 14% ఓట్ బ్యాంక్ బీజేపీకి రావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. 19 స్థానాల్లో బీజేపీ సెకండ్ పొజిషన్ ఉంది. ఒక వర్గం ఒక దిక్కు ఓటు బ్యాంక్ వేసే వరకు బీజేపీకి కొంత మైనస్ అయింది. మేము ఈ దొంగ పథకాలు, అబద్ధ ప్రచారాలు చేసి మేము ఓటు అడగలేదు. నిజాయితీగా ఓటు అడిగాం. ప్రజలు మమ్మల్ని మా నిజాయితీని శంకించిన వాళ్ళకే తెలుస్తుంది ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఫుల్ఫిల్మెంట్ చేస్తుందని చెప్పి. అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది. కేంద్ర ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ మాత్రం, పార్లమెంట్ ఎలక్షన్ మాత్రం బీజేపీకి పూర్తి సహకారం ప్రజల నుంచి ఉంటుందని మా పూర్తి నమ్మకం. ఓకే సార్. కోదాడ నియోజకవర్గానికి మీరు ప్రభారిగా ఉన్నారు. యాక్చువల్లీ ప్రభారి అనే హోదాలో మీరు ఏం చేయాలి, ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు? జనరల్గా రాష్ట్ర పార్టీ కొంతమందిని కొన్ని నియోజకవర్గాలకు ప్రభారిగా పంపడం జరుగుతుంది. 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభారిని పంపించారండి. ఎలాగైతే అసెంబ్లీ ప్రభారులు ఉంటారో అదేవిధంగా పార్లమెంట్ ప్రభారులు 17 స్థానాలు ఉంటారు. వీళ్ళ పార్టీ ఉద్దేశం అంటే ఈ ప్రభారి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో పార్టీ సంస్థాచాల విధంగా బలోపేతం చేయడం, అక్కడ ఉన్న కార్యకర్తలను నాయకులతో మమేకమై వాళ్ళని యాక్టివ్ చేయడం, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను అక్కడ పూర్తి స్థాయిలో నిర్వహణ చేసే విధంగా అక్కడ నాయకులను ఏకీకృతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి విజయం ఇచ్చే విధంగా ఈ ప్రభారి అనే వ్యక్తి అక్కడ సమన్వయకర్తగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తులను ఈ ప్రభారిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదే నన్ను కూడా కోదాడ ప్రభారిగా రెండోసారి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆశీస్సుతో నన్ను ఇవ్వడం జరిగింది. వారికి నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే హోదాలో ఉన్నటువంటి మీరు ఫైనల్లీ మీ వరంగల్ పార్లమెంట్ ప్రజానికానికి కావచ్చు, లేకుంటే మీ కార్యకర్తలకే కావచ్చు, వాట్ ఎవర్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? నేను మా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నిస్వార్థపరులండి. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి నిజాయితీగా నిస్వార్థంగా పార్టీకి పనిచేసిన ఎవరైతే కార్యకర్తలు ఏదైనా పార్టీలో ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఎటువంటి ఆశించకుండా నిరంతరం పార్టీ కోసమే శ్రమించి నేను గెలవాలనే లక్ష్యం కాదు పార్టీ. మా పార్టీ గెలిచాలని చెప్పి చాలామంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. ఆర్థికంగా బలహీనపడ్డా కూడా వాళ్ళ లక్ష్యం ఒకటే, మా పార్టీ గెలవాలి. అదే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు పనిచేస్తాం. ఇంత నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఏ పార్టీకి ఉండరు. సొంత ఖర్చుతో పార్టీకి అయిన కాడికి మన పార్టీకి ఏదో చేయాలనే తపన ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. అదేవిధంగా తెలంగాణ మన వరంగల్ ప్రజలు చాలామంది పేదస్తులు ఉన్నారు ఇక్కడ. మీరు నంబర్ వరంగల్ అనేది ఇప్పటికీ పేరుకు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది వరంగల్ పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా చాలామంది పేదరికం, ఇక్కడ చాలా పేదరికం ఉంది. కాబట్టి ఇక్కడ మంచి నాయకుడు మా బీజేపీ అభ్యర్థి కలిస్తే వరంగల్ను మంచి అభివృద్ధి చేసి కొన్ని ఇండస్ట్రీలు పట్టుకొచ్చి ఇక్కడ కొన్ని స్మాల్ స్కేల్ సెక్టర్ ఇండస్ట్రీని పట్టుకొచ్చి ఉన్నత విద్యావంతుల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ముఖ్యంగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద పైకి వచ్చేందుకు రకరకాల సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ముద్రా లోన్స్ అని, స్వనిధి పథకం అని, పిఎంఈజీపీ అని, ప్రధానమంత్రి రకరకాల పథకాలు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వాళ్ళు స్వతహాగా ఒక ఇండస్ట్రీ కానీ ఒక వ్యాపారం కానీ పెట్టుకొని ఒక ఇద్దరికో ముగ్గురికో ఎంప్లాయ్మెంట్ సోర్స్ చేసే విధంగా బీజేపీ అభ్యర్థులు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీ గెలిస్తే ఈ తెలంగాణ ప్రజలకు కానీ వరంగల్ ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల పక్షాన నుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్. బీజేపీలో ఇప్పుడు ఒక టాక్ బలంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ సీనియర్స్ని కొంతమంది అన్ని మీటింగ్స్కి ఇన్వైట్ చేస్తాను లేరు, మాకు సరైన ఇంటిమేషన్ అందట్లేదనే ఒక వాదన తెర మీదకి వస్తూ ఉంది. వాస్తవానికి ఇది ఎందుకని జరుగుతూ ఉంది మీ పార్టీలో?
పార్టీలో రకరకాలమైన బాధ్యతలు ఉంటాయండి. పార్టీ బాధ్యతలను బట్టి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండల స్థాయి సమావేశాలు, బూత్ స్థాయి సమావేశాలు, డివిజన్ స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఏ సమావేశానికి ఎవరు రావాలి, ఏ సమావేశం ఎవరు పాల్గొని చెప్పి దానిలో ఒక ఉంటుంది. దాన్ని బట్టి పార్టీ సమావేశం పెడతాం. కొంతమంది సీనియర్ నాయకులు ఒక్కోసారి అవకాశం వాళ్ళకు రాకపోవచ్చు. అంత మాత్రాన పెద్దగా వారు కూడా ఒక సందర్భంలో నారాజు కూడా అవ్వచ్చు. కాకపోతే మమ్మల్ని పిల్లలే కదా, మా ఇంత కష్టపడ్డాం కదా, మమ్మల్ని పిలుస్తారు కదా చెప్పి ఉండొచ్చు. అటువంటి ఏం లేదు. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న అధ్యక్షులు కానీ, కొత్తగా మాకు కొత్త అధ్యక్షుడు కూడా వచ్చారు, గంట రవికుమార్ గారు, మన జిల్లా అధ్యక్షుడు అయ్యారు. వాడు కూడా అందరినీ కలుపుకొని పనిచేసే చెప్పడం జరిగింది. వారి నాయకత్వంలో రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో బ్రహ్మాండమైన సీట్లు ఇచ్చేసి మెజార్టీతో మనం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అటువంటి ఏమున్నా కూడా పార్టీలో మనం అంతర్గతంగా మాట్లాడుకొని చిన్న చిన్న పొరపాటు ఉంటే దాన్ని సర్దుబాటు చేసుకొని కార్యకర్తలతో కలిసి పార్టీని బలంగా తెలంగాణలో కానీ వరంగల్ కానీ మేము ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. యా, ఓకే. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.